హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడలి వంట అత్తకి తంట. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ ఎమ్మీ జ్యూసీ ఉండే బాదుషా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ 1 బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదా వేసుకొని, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి, చిటికెడంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం అన్నమాట, ఏదైనా పర్వాలేదు. వేసుకొని సిమీ సాఫ్ట్గా, మనం చపాతీ పిండిలా కాకుండా మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. 10 or 15 minutes పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాము. 1 బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదాకి 1.5 కప్ షుగర్ వేసుకోండి, 1 కప్ వాటర్ వేసుకోండి. అది మనకి కొంచెం బాయిల్ అవుతుంది అనగా, షుగర్ అంతా కరిగిపోయి బాయిల్ అవుతుంది అన్నప్పుడు కొంచెం యాలక్కాయల పొడి వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం కలర్ అట్రాక్టివ్గా కనపడడానికి బాదుషా కలర్ వేసాను అనమాట, ఫుడ్ కలరు. ఇది ఆప్షనల్, దీనివల్ల అయితే మనకి బాదుషాకి ఏం టేస్ట్ రాదు, కాబట్టి మీ ఇష్టం అనమాట. అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే మనం షుగరు దించి సిరప్ పక్కన పెట్టేసిన తర్వాత షుగరు క్రిస్టలైజ్ కాకుండా మళ్ళీ గడ్డ కట్టకుండా ఉండడానికి పైన కొంచెము ఒక 5 or 6 డ్రాప్స్ నిమ్మరసం వేసుకోండి, సరిపోతుంది. ఇది మనకి గులాబ్ జామ్ పాకం లాగా మరీ కాకుండా, గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా జిగురుగా ఉండేలాగా ప్రిపేర్ చేసేసుకోండి. జిగురుగా ఉంటే అంటుకుంటూ ఉంటే చాలు, ఫింగర్స్కి తీసేసి మూత పెట్టి పక్కన పెట్టండి. ఎందుకంటే మనము ఇవి చేసేలోపు అది చల్లారిపోకూడదు, గోరువెచ్చగా ఉంటే మనకి సరిపోతుంది అనమాట. ఈలోపు మనము మైదాతో బాదుషా చేసుకుందాము. కలిపి పక్కన పెట్టిన పిండితో బాదుషా చేసుకుందాము. ఏం లేదండి, సింపుల్. కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా బాదుషాలన్నీ ప్రిపేర్ అయిపోయినాక ఆయిల్ మాత్రము హైలో పెట్టకండి, ఫ్లేము సిమ్లోనే పెట్టండి. ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లోపల హైలో పెడితే లోపల కుక్ అవ్వకుండా పైకి బాగా కలర్ వచ్చేస్తాయి. అందుకని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు కుక్ అవుతుంది. అలా తీసుకున్న వాటిని బాగా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని వెంటనే మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. అలా వేసుకొని ఒక 15 or 20 minutes మనము అలాగే వదిలేస్తే షుగర్ సిరప్ మొత్తం బాదుషా పీల్చుకుంటుంది వేడి మీద. మనకి చాలా జ్యూసీగా ఎమ్మీగా ఉంటాయి బాదుషాస్. చూస్తున్నారు కదా, అంతే అండి, అయిపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్